థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే దినేష్ సార్ చేతుల మీదుగా బ్రాహ్మణి మ్యామ్కి బొకే ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. స్టార్ట్ అయిన బర్తింగ్ ఫెసిలిటీ అంటే విమెన్కి డెలివరీ సేఫ్గా కానీకి, నార్మల్ డెలివరీస్ ప్రమోట్ చేయడానికి, ప్లస్ బేబీ పుట్టినాక చాలా సేఫ్ ఎన్వైరన్మెంట్లో డెలివరీ అయ్యేలాగా చూసుకోనికే ఈ విజన్తో స్టార్ట్ చేసిన డివిజన్ ఇది అనమాట. అండ్ ఇన్ని సంవత్సరాలలో వీ సీన్ లాట్ ఆఫ్ సక్సెస్. అండ్ ఎందరో మా దగ్గరకు వచ్చి డెలివరీ అయ్యి హ్యాపీ ఉన్న ఫ్యామిలీస్ని చూసాము. అండ్ వీ థింక్ ఆఫ్ ఆర్సెల్స్ లైక్ అ ఫ్యామిలీ హాస్పిటల్. అంటే మా దగ్గర డెలివరీ అయ్యాక ఎన్నో సంవత్సరాలు ఆ ఫ్యామిలీ మా దగ్గరకు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే వీ హ్యావ్ కంప్లీట్ పీడియాట్రిక్ కేర్ అండ్ ఆబ్స్టెట్రిక్ కేర్ అండర్ వన్ రూఫ్. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ వీ హావ్ అచీవ్డ్. Thank you, ma'am. First, let me take this opportunity to thank Brahmani and Tejaswini for agreeing to inaugurate this hospital. Thank you very much for this. See, Rainbow Hospital, from 26 years low, from 50 bed నుంచి 2,500 bed జర్నీ అయింది. దాంట్లో మనకి చిల్డ్రన్స్ హాస్పిటల్ సర్వీసెస్ గురించి అని చెప్తాను. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మనకి న్యూబార్న్ ఇంటెన్సివ్ కేర్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆర్ ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు మన హాస్పిటల్ గ్రూప్ there are 23 hospitals across the country and close to 500 NICU beds ఉన్నాయి. And the pediatric intensive care units good across all the states are there. More than 250 NICU beds in there. And the networking of intensive care is more. We have done more than 10,000 emergency transport across. అంటే నెట్వర్కింగ్ ఇప్పుడు ఆల్ సౌత్ ఇండియన్ స్టేట్, మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అక్కడ తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, పైన ఢిల్లీ, అండ్ నౌ ఇన్ నార్త్ ఈస్ట్ ఇన్ గువాహటి ఆల్సో. అంటే డాక్టర్స్ ప్లస్ నర్సు మన ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ విత్ ఇంక్యుబేటర్ వెళ్ళి వీ హ్యావ్ గాన్ టు డిస్టెంట్ ప్లేసెస్ టు పికప్ దిస్ బేబీస్ అండ్ గెట్ దిస్. Doctor colleagues, all of you, thank you very much. Brahmani garu and Hemant Tejaswini, thank you for coming. Brahmani garu Tejaswini ఇద్దరు వచ్చారు కానీ రీజన్ ఏంటంటే, సో మేమేం చేస్తాము, మేము ఎలా ట్రీట్మెంట్ చేస్తాము అనే దగ్గర వాళ్ళు ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే వాళ్ళ డెలివరీస్ మా దగ్గర అవుతుంటాయి, వాళ్ళ పిల్లలు మా దగ్గరికి వస్తారు. దే హవ్ సీన్ అవర్ సర్వీసెస్ 360 degrees. అందుకని ఎవరు ఇనాగ్రేట్ చేస్తే మన హాస్పిటల్ బాగుంటుంది. అలాంటప్పుడు రమణి తేజస్ని ఇద్దరు వచ్చి చేస్తే బాగుంటుందని మా మనసులో అనుకున్నారు. థ్యాంక్ యూ అమ్మా. వెంటనే కూర్చొని తప్పకుండా మేము వస్తాం అంటే ఒక బాధ్యతగా వచ్చినాం. Excellent outcomes. So I see some of the doctors here, Ravikiran garu and Nishan garu, and Ravikiran garu has been here for a long time, doing excellent intensive care here. And thank you sir for coming here. Thank you madam. Thank you very much. Dhanyawadalu Namaskaram. Namaskaram. First of all, thank you to the team of Rainbow for having us for this event. And congratulations on opening the new facility. నా జర్నీ రెయిన్బోతో ఆల్మోస్ట్ 8 years ముందు స్టార్ట్ అయింది. వెన్ ఐ హ్యాడ్ మై సన్ ఆర్యవీర్, డాక్టర్ ప్రణతి వాజ్ మై గైనకాలజిస్ట్. సో ఐ రిమెంబర్ అప్పుడు చాలా మంచి కేర్ తీసుకున్నారు. అండ్ ద డాక్టర్స్ వర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ కేర్ వాజ్ ఎక్సలెంట్. అండ్ నాట్ జస్ట్ ద డాక్టర్స్, it was also the staff, nurses, అక్కడ ఉన్న వాళ్ళందరూ extremely very good care. So I'm happy. ఇప్పుడు ఆల్రెడీ 9 cities I think రెయిన్బో హాస్పిటల్ ఉంది, అండ్ నౌ రాజమండ్రిలో కూడా వచ్చింది. I am happy that more and more people are getting access to such good quality care. And I hope that you open more hospitals to make sure more people get this access. And another important thing is, along with child care,
maternal care kuda they give a lot of importance, be it fertility కానివ్వండి, high risk pregnancies, and చూసాం చాలా cutting edge technology. This is the place for all of it, and I once again congratulate the entire team and wish them all the best. Thank you అండి. సో లాస్ట్ వెళ్తే చాలా కష్టం అండి, అందరూ అంతా చెప్పేశారు. హవెవర్ నేను పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమహేంద్రవరంకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా మనసుకి చాలా దగ్గర ఉండే నగరం ఇది. ఎందుకంటే మా తాతగారు ఇక్కడే ఉండేవారు. మేము చిన్నప్పుడు ఎక్కువ ఇక్కడికి వచ్చేవాళ్ళమి హాలిడేస్కి, ఇక్కడికి కాకినాడకి, అండ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళని. ఇక్కడ ఉండేవారు అందరూ చాలా ఆప్యాయంగా, చాలా ఎఫెక్షన్తో చూసేవారు మమ్మల్ని. అదే కాకుండా మా అమ్మగారు కూడా పుట్టింది ఇక్కడే రాజమహేంద్రవరంలో. సో ఒక చిల్డ్రన్స్ అండ్ మదర్స్ కేర్ హాస్పిటల్ని అమ్మగారు పుట్టిన నగరంలో ఇనాగరేట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మహేంద్రవరం నా మనసుకి ఎంత దగ్గర, రెయిన్బో హాస్పిటల్స్ కూడా నా మనసుకి అంతే దగ్గర. అండ్ ఆల్సో రెయిన్బో హాస్పిటల్స్ టీమ్ ఇక్కడ మనం చూస్తున్నాము. ఫౌండర్ డాక్టర్ రమేష్ కాంచర్ల గారు ఉన్నారు, డాక్టర్ దినేష్ గారు ఉన్నారు, డాక్టర్ ప్రణతి రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళంతా మా కుటుంబ సభ్యులు లాంటి వారు. ఎందుకంటే తేజస్విని చెప్పినట్టు మా ఫ్యామిలీలో ఉన్న చాలా మంది మహిళలు రెయిన్బో హాస్పిటల్స్కి రావటం జరిగింది. అదే కాకుండా మా పిల్లలందరూ దాదాపు అందరూ ఇక్కడికే వస్తారు ట్రీట్మెంట్ కోసం, కేర్ కోసం. ఇప్పుడు చూసుకుంటే మా ఫ్యామిలీలోనే మా తమ్ముడు మోక్షజ్ఞని డాక్టర్ రమేష్ గారు చూసేవారు. దాని తర్వాత దివాంశ్ పుట్టిన తర్వాత మొదటి నుంచి డాక్టర్ దినేష్ గారు వాళ్ళ వైద్య సిబ్బంది దివాంష్కి చికిత్స అందించడం జరిగింది. తేజస్విని ఇప్పుడే చెప్పారు, తన బర్త్ రైట్ రెయిన్బో హాస్పిటల్స్లోనే జరిగింది. ఆర్వీర్ కూడా అక్కడికే ట్రీట్మెంట్ కోసం వెళ్తూ ఉంటాడు. సో ఈ కనెక్షన్ రెయిన్బో హాస్పిటల్స్ మధ్యన, మా కుటుంబం మధ్యన చాలా దగ్గరది. అదే కాకుండా ఇప్పుడు చూసుకుంటే రెయిన్బో హాస్పిటల్స్ ఇంకా మా సంస్థ హెరిటేజ్ మధ్యన చాలా పోలికలు నేను చూస్తున్నాను. ఎందుకంటే ఈ హాస్పిటల్ని కేవలం ఏ గ్రోత్ కోసమో, ప్రాఫిట్స్ కోసమో, లాభాల కోసమే కాకుండా ఇక్కడ బెస్ట్ క్వాలిటీ మెడికల్ సర్వీసెస్, బెస్ట్ క్వాలిటీ కేర్ అనేది చాలా ముఖ్యంగా, అది చాలా ఇంపార్టెంట్ అని డాక్టర్ రమేష్ గారు కూడా చెప్పారు. దానికి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది రెయిన్బో హాస్పిటల్స్లో. నుంచి డాక్టర్ రమేష్ గారిని చూస్తున్నాను. చెప్పినట్టు ఆయన చాలా ప్యాషనెట్గా ప్రాక్టీస్ చేసేవారు. అదే కాకుండా ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్స్ని చాలా ప్యాషనెట్గా ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ అదే డైరెక్షన్లో ఆయన అదే ప్యాషన్ ఉన్న ఒక పెద్ద టీంని కూడా build చేశారు. So I'm really happy to see the growth of the hospitals over the last 2.5 decades, sir. Congratulations on that. And నిజమైన రెయిన్బోలో ఉండే 7 రంగులాగా రెయిన్బో హాస్పిటల్స్ కూడా 7 ఫీల్డ్స్లో స్పెషలైజ్ అయ్యింది. అవి పీడియాట్రిక్స్, ఆబ్స్టెటిక్స్, గైనకాలజీ, ఫర్టిలిటీ, NICU అండ్ పీడియాట్రిక్ ICU. ఇప్పుడే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ ఇక్కడ కూడా చూసామండి. అదే కాకుండా హైలీ ట్రైన్ టెక్నికలీ సౌండ్ డాక్టర్స్ అండ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ. ఎంతో మంది తల్లిదండ్రులకు వాళ్ళు చాలా హోప్ ఇచ్చారు, పసిబిడ్డలకు ప్రాణాలు పోసారు. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ టు సీ దట్ ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో నిజమైన ఇంద్రధనుసులాగా రెయిన్బో హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా 9 నగరాల్లో 22 హాస్పిటల్స్ ద్వారా మరియు ఎన్నో క్లినిక్స్ నెట్వర్క్స్ ద్వారా చాలా ఎఫెక్టివ్గా అందిస్తున్నారు. మన రాజమహేంద్రవరంలో కూడా ఈరోజు ఫార్మల్ ఇనాగరేషన్ జరుగుతుంది. నాకు చాలా ప్రౌడ్గా ఉంది మన ప్రజల అందుబాటులో కూడా రెయిన్బో హాస్పిటల్స్ వస్తుందని. కానీ ఖచ్చితంగా కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను, ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఈ ఫెసిలిటీ కెపాసిటీ యూటిలైజేషన్ పూర్తిగా 100% యూటిలైజేషన్ ఏడాది లోపలే అవుతుంది సార్. ఐఎమ్ వెరీ ష్యూర్ ఆఫ్ దాట్. అండ్ నాట్ జస్ట్ దాట్, ఇక్కడ మళ్ళీ మనం ఎక్స్పాండ్ అయ్యే అవసరం త్వరలో వస్తుందనే కాన్ఫిడెన్స్ కూడా ఉంది. అండ్ ప్లీజ్ ఈ హై క్వాలిటీ మెడికల్ కేర్, ట్రీట్మెంట్, టెక్నాలజీ అనేది ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు మోర్ సిటీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ ఇండియా యాజ్ అ హోల్.
ఇంకొకసారి ఈ శుభ సందర్భానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను సంతోషం తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. రెయిన్బో హాస్పిటల్ సిబ్బంది ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఎందుకంటే ఈ రోజు ఘన ప్రారంభోత్సవం జరిగింది మన రెయిన్బో హాస్పిటల్. అందులో మీరందరూ పార్ట్ అవ్వడం, మనమందరం కూడా ఈ రోజు ఇక మీదట రెయిన్బో హాస్పిటల్స్ వైద్య సేవలు అందుకోవడం ఇక మీదట మన రాజమండ్రిలోనే జరగబోతుంది. కాబట్టి థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ యూ.